సోదరా, ఎవరైనా ఈయన తెలియదా? ఈయన మునియ శాస్త్రి గారు. గోలబ స్వామీజీ దగ్గర మంత్రోపదేశం పొందారు. భవిష్యత్తు గురించి సర్వం తెలిసి ఈయనకి. ఈయన నోటి నుంచి వచ్చిన మాట సత్యమవుతుంది. ఈరోజు మహాఘోర సంకటం రాబోతోంది మీ అందరికీ. ఈరోజు ఈ వర్షం ప్రమాదకర స్థాయిలో విరుచుకు పడుతుంది మీ మీద. కానీ భవిష్యత్తు రహస్య జ్ఞానం. దాన్ని ఈశ్వరుడు తన గుప్పెట్లో దాచిపెట్టుకుంటాడు. బైరాగి, నువ్వు అజ్ఞానంలో జీవిస్తున్నావు, కానీ మేము మా గురువు వద్ద దీక్ష పొందామయ్యా. వారి ఆశీర్వాదంతో భవిష్యత్తుని స్పష్టంగా చూడగలుగుతాం. మేము మా నోటి ద్వారా గురు గోలబ స్వామీజీయే మాట్లాడతారు. మా భవిష్యవాణి యథార్థమవుతుంది. కానీ ఈ మేఘాలు ఈ రోజు వర్షిస్తాయి. ఇది తెలుసుకోవడానికి ఎవరికైనా దివ్య శక్తులో లేక విశేష విద్యలో అవసరం లేదు. ఒక సాధారణ మానవుడు కూడా ఈ మేఘాలని చూసి ఈ రోజు వర్షం కురుస్తుందని భవిష్యవాణి చెప్పగలడు. భవిష్యవాణి ఎవ్వరూ చెప్పలేరంట. పదండి, ఇప్పుడు వర్షం పడక ముందే మనం మన గమ్యస్థానానికి చేరుకోవాలి. అలాగే శాస్త్రి గారు, పదండి. సాయి, ఈయన వర్షం వస్తుందని చెప్తున్నాడు. అదే జరిగితే షిరిడీ రైతులందరూ నాశనం అయిపోతారు సాయి. పండరి, వాళ్ళ మాటలు నమ్మితే నువ్వు 2 విషయాలు చేయగలవు. ఒకటి, ఇక్కడ కూర్చుని జరిగే నీ నష్టాన్ని జరగనివ్వడం, లేదా నష్టం వీలైనంత తగ్గించడానికి ఆ దిశగా ఏదైనా ప్రయత్నించు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో అది నువ్వే నిర్ణయించుకో. సాయి సరిగ్గా చెప్పారు. మనం అందరం మన ధాన్యాన్ని కాపాడుకోవడానికి పంటనంతా ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లి పెడదాం.
మనం ఎంత త్వరగా పంటను సురక్షిత ప్రదేశానికి తీసుకుని వెళతామో నష్టం అంత తక్కువగా అవుతుంది. ఎప్పుడైతే నీకు నువ్వు సహాయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావో అప్పుడు దైవం కూడా నీకు సహాయం చేస్తాడు. సాయి, మేమందరం కలిసి ధాన్యాన్ని అంతా సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లి కాపాడుకుంటాం. రాముడు మీకు మేలు చేయాలి. ఆ బైరాగి పిచ్చివాడిలాగా ఉన్నాడు. వర్షం తప్పకుండా కురుస్తుంది. ఒకవేళ కురవాలనుకుంటే నీ కరుణ కురిపించు. సంభవం కాదు. ఈనాటి వరకు నేను చెప్పిన మాట ఎప్పుడూ అబద్ధం కాలేదు. మరి ఈ రోజు ఎలా? దత్తు, హరి, వెదవల్లారా, ఇదేమన్నా ఆట వస్తువులా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నాశనం చేస్తూ ఉంటారు. ఇల్లంతా ఈ తీరుగా చేసి పెట్టారు మీరిద్దరు. ఎప్పుడు బాగుపడతారు మీరిద్దరు? తెలుసా, ఇవాళ మీ వల్ల ఎన్ని మాటలు పడాల్సి వచ్చిందో. ఈరోజు జరిగిన దాంట్లో మా తప్పేం లేదమ్మా. నేరుగా డబ్బులు కొట్టేద్దామని కకృతి పడింది అతనే అమ్మా. పాపం బురదాన్ని కూడా చూసుకోలేదు. కట్టు కథలు బాగానే అల్లుతున్నావు. ఎంత కొట్టినా నీకు బుద్ధి రావడం లేదు. ఎందుకు? నాకు ఒక మాట చెప్పు, ఇలాంటి కంత్రి ఉపాయాలు నీ బుర్రలోకి ఎలా వస్తాయి? అంత నవ్వు వస్తుందా నీకు? ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు? నీకు 13 ఏళ్ళు వచ్చాయి. నీ వయసులో నేను ఇంటి పనులన్నీ నేర్చుకున్నాను. మీ నాన్న సంపాదించడం మొదలు పెట్టాడు, కానీ నువ్వున్నావు. నీ కారణంగా మేము లోకులతో మాటలు పడాల్సి వస్తుంది తెలుసా? కేవలం నీ కారణంగా ఈ రోజు నుంచి మేము సంతాజీ పొలంలో ఉచితంగా పని చేయాల్సి ఉంటుంది. నువ్వెలాగో చెడిపోయావు, నీతో పాటు హరిని కూడా చెడగొట్టావు. నాడు ఇప్పుడు ఇల్లంతా శుభ్రం చేయి. ఎందుక? చెండాలం చేసింది నువ్వేగా, అందుకే నువ్వే వెళ్ళి శుభ్రం చేయి. వెళ్ళి శుభ్రం చేయి. నాడు ఇదంతా శుభ్రం చెయ్యి. నేనెందుకు చేస్తాను? నువ్వే చేసుకో. బుద్ధి ఎలాగూ లేదు, కనీసం సిగ్గైనా లేదా?
నీకు తిట్లు పడినా నువ్వు పాటలు పాడుతున్నావు, నాట్యం చేస్తున్నావా? అమ్మా శుభ్రమైతే చేస్తున్నాం కదా. నేను నీకు శిక్ష వేశానురా, ఎందుకంటే నీకు బుద్ధి వస్తుందని, మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయవని. కానీ నువ్వు నీ చెవికి ఒక్క మాట కూడా ఎక్కించుకోవు. ఎక్కడానికి అదేమైనా పెయిన్లా? అయినా పాట పాడితే తప్పేముందంట? వేదవా, అమ్మతో పరిహాసలా? హా? నువ్వు ఇలా మాట వినువు, కోడిలాగా కూర్చో. ఇప్పుడు చూస్తాను నీ కళా నైపుణ్య ప్రదర్శన. హరి నవ్వుతున్నావా? వీడు కూడా నాతో పాటే ఉన్నాడు, వీడిని కూడా శిక్షించు. వాడింకా చిన్న పిల్లాడు, పెద్దవాడు ఏం చేయడం చూస్తాడో అదే నేర్చుకుంటాడు. నువ్వు వాడికి ఒక ఆదర్శంగా ఉండాలి, ఒక ఉదాహరణగా నిలవాలి. కానీ నువ్వేమో వాడిని చెడగొడుతున్నావు. వెళ్ళు, వెళ్ళి కోడిలాగా కూర్చో. కూర్చో తొందరగా. Bye.